బ్రేకింగ్ న్యూస్. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ విచారణ కొనసాగుతా ఉన్నది. ఉదయం 11 గంటలకు ఏసీబీ కార్యాలయానికి వెళ్లిన కేటీఆర్ను ఇప్పటివరకు ప్రశ్నిస్తూ ఉన్నారు ఏసీబీ అధికారులు. మొత్తం దాదాపు 7 గంటల నుంచి కూడా ఇదే విచారణ కొనసాగుతున్నట్టు తెలుస్తూ ఉన్నది. అయితే ఇందులో కేటీఆర్ను అరెస్ట్ చేసే ఉద్దేశం ఉంది అనే వార్తలు అయితే ఇప్పుడు ఒక్కసారిగా గుప్పమంటున్నాయి. ఎందుకంటే రేపు శనివారము వీకెండ్ అలాగే ఆదివారము ఈ 2 రోజులు కలిసి వస్తుంది కాబట్టి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేటీఆర్ను అరెస్ట్ చేయొచ్చు అనే ఊహాగానాలు కూడా ఇప్పుడు వినిపిస్తూ ఉన్నాయి. నిజంగానే కేటీఆర్ను అరెస్ట్ చేస్తారా? అంటే ఇప్పటివరకు కేటీఆర్ 7 గంటల పాటు అక్కడే విచారణలో ఉన్నారు. ఇప్పటివరకు అక్కడికి ఆయన సొంత లాయర్లను కూడా ఆయన పార్టీ లాయర్లు కానీ ఆయన లాయర్లు కానీ ఎవరిని ఏసీబీ అధికారులు అక్కడున్న పోలీసు బలగాలు అయితే అనుమతించడం లేదు. దీంతో కేటీఆర్ను నిజంగానే అరెస్ట్ చేయబోతున్నారన్న అనుమానాలు అందరిలో వస్తూ ఉన్నాయి. ఆ అనుమానాలు గంటకు బలపడుతున్న సందర్భం కూడా చూస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు అలాగే ఇతర కేటీఆర్ అభిమానులు అందరూ ఒక్కసారిగా జూబ్లీహిల్స్లోని ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇంకా అంతేకాకుండా మహిళా కార్యకర్తలు లోపలికి వెళ్ళడానికి కూడా ప్రయత్నించినట్టు తెలుస్తూ ఉన్నది. అయితే వారి యొక్క దూకుడును అలాగే వారి ఆవేశాన్ని అక్కడ పోలీసులు అయితే ఎప్పటికప్పుడు కంట్రోల్ చేస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఏసీబీ కార్యాలయం వద్ద కాస్త ఉద్రిక్తత పరిస్థితే నెలకొన్నది అనేది అయితే చాలా క్లియర్గా అర్థమవుతూ ఉన్నది. ఏదేమైనప్పటికీ కేటీఆర్ను అరెస్ట్ చేస్తారు అన్న వార్త ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పాకిపోయింది. నిజంగానే అరెస్ట్ చేస్తారా అని సోషల్ మీడియాలో సైతం ఆయన అభిమానులు కావచ్చు, బీఆర్ఎస్ శ్రేణులు, బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పోస్టులు పెడతా ఉన్నారు, ప్రశ్నిస్తూ ఉన్నారు. నిజంగా కేటీఆర్ను ఈ పరిస్థితుల్లో ఈ కేసులో అరెస్టు చేస్తే మరి బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ శ్రేణుల నెక్స్ట్ స్టెప్ ఏంటి అనే దానిపైన కూడా ఇప్పుడు విస్తృతంగా చర్చ నడుస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. ఇదివరకే హరీష్ రావు ఏసీబీ ఎదుట హాజరైన విషయం అందరికీ తెలిసిందే. ఆయనను దాదాపు 7-7.5 గంటల పాటు విచారించిన పోలీసులు అతన్ని అడిగిన క్వశ్చన్ల గురించి కూడా హరీష్ రావు గారు బయటకు వచ్చి మాట్లాడారు. అసలు క్వశ్చన్లో ఎలాంటి పసలేదని, ఇది ఒక డొల్లా కేసు అని చెప్పేసి హరీష్ రావు గారు అయితే అదే ప్రెస్ మీట్లో చెప్పారు. మరి కేటీఆర్ను ఏ క్వశ్చన్లు అడుగుతూ ఉన్నారు? అయితే కేటీఆర్ను అడిగే క్రమంలో అసలు కేటీఆర్కు ఫోన్ ట్యాపింగ్కు ఏంటి సంబంధము? ఎందుకంటే ఆయన ఐటీ మినిస్టర్గా పనిచేశారు కాబట్టి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆయనది ఖచ్చితంగా ఒక పెద్ద పాత్ర ఉంటుందని అందరూ అనుమానించారు, ఆరోపణలు చేశారు. అంతేకాకుండా ఆ గతంలో కూడా ఆయన నిజంగానే ఫోన్ ట్యాపింగ్ చేశారని చెప్పేసి పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఇప్పుడున్న పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సైతం అనేకసార్లు ఆరోపణలు చేశారు. మరి ఈ నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేటీఆర్ను అరెస్టు చేస్తారా, చేయరా? అసలు అరెస్టు చేస్తే వారికి అరెస్టు నోటీసులు ఇస్తారా, ఇవ్వకుండానే అక్కడ విచారణలో భాగంగా వారిని నిర్బంధిస్తారా అనేది అయితే ఇప్పుడు ప్రధానంగా చర్చగా సాగుతూ ఉన్నది. ఏది ఏమైనప్పటికీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అంతిమ లక్ష్యం కేటీఆర్ అనేది అందరూ మొదటి నుంచి అంటూనే ఉన్నారు. ఇక కేటీఆర్ వరకు ఈ సెగలు వ్యాపించాయి. తర్వాత కేసీఆర్ అంటూ ఉన్నారు. చూడాలి మరి అసలు ఫోన్ ట్యాపింగ్ విషయంలో నిజంగా మ్యాటర్ ఉందా, లేదంటే వీరంతా బీఆర్ఎస్ శ్రేణులు చెప్పినట్టు ఇది కేవలం డైవర్షన్ పాలిటిక్సేనా? కేవలం నైని బొగ్గుల వ్యవహారంలో వీరు కొన్ని నిజాలు, దానికి సంబంధించిన కొన్ని ఆధారాలను బయటపెడుతూ ఉన్నారు కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు కక్షపూరిత ధోరణిని వ్యవహరిస్తూ ఉన్నారా, వారిపైన చూపిస్తూ ఉన్నారా అనేది అయితే ఇప్పుడు చర్చ నడుస్తూ ఉన్నది. మరి చూడాలి. ఇప్పటికే 7-7.5 గంటలు కావస్తూ ఉన్నది. దాదాపు 8 గంటల పాటుగా ఆయనను విచారిస్తున్నట్లుగా తెలుస్తూ ఉన్నది. మరి కేటీఆర్ను ఎప్పుడు విచారణ నుంచి బయటకు పంపిస్తారు అనేది అయితే ఆసక్తికరంగా మారింది. అయితే ఇంత 2 రోజులకు ముందు హరీష్ రావు గారు అదే ఏసీబీ కార్యాలయంలో అధికారుల ముందు సిట్ ముందు కూర్చున్నప్పుడు విచారణలో భాగంగా ఆయన చివరికి వారి కొడుకుకు సంబంధించిన ఫ్లైట్ జర్నీ ఏదో ఉన్నది కాబట్టి బయటకు వెళ్ళాలి అనే ఒక ఆలోచనతోటి ఆయన వెళ్ళినట్లుగా, అంటే వారితో చెప్పి అధికారులతో చెప్పి ఆయన బయటకు వచ్చినట్లుగా కొన్ని వార్తలు అయితే వినిపించాయి. మరి కేటీఆర్ గారు ఏదైనా ఆయన అవసరాన్ని బట్టి, ఆయన పనిని బట్టి వారితో మాట్లాడి బయటకు వస్తారా, లేదంటే విచారణ పూర్తిగా ముగిసిన తర్వాతనే అధికారులు బయటకు పంపిస్తారా అనే దానిపైన ఇప్పుడు చర్చ నడుస్తూ ఉన్నది. మరి చూడాలి అసలు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం సాధించాలనుకుంటుంది, ఏం తేల్చాలనుకుంటుంది, ఏ విషయాలను బయటపెట్టాలనుకుంటుంది అనేది ఇంకా స్పష్టత రాలేదు. మరి అధికారులు దీనిపైన ఎప్పుడు అధికారికంగా ప్రెస్ మీట్ పెట్టి స్పందిస్తారో అనేది వేచి చూడాలి.